వెల్కమ్ టు కిసిక్ టాక్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై ముకుందా జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే, ప్రియురాలు అనే సినిమాలో చేసి ఇలాంటి ప్రియురాలు నాకెందుకు లేదా అని ఒక డౌట్ క్రియేట్ చేసింది. తను డాక్టర్ చదివి ఎంతో మంది అబ్బాయిల మనసులకి సర్జరీ చేసింది. తనెవరు అనుకుంటున్నారా? ఈ రోజు అగాధ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మన కామాక్షి. అగదా 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 ఎక్కడ చూసిన అగదానే. ఎలా ఉన్నావు కామాక్షి? I'm good వర్ష. కామాక్షి కొన్ని రోజులు పక్కన పెట్టి అగదా 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 ఏ ఫోన్ లో చూసినా, ఏ టీవీలో చూసినా, ఎక్కడ చూసినా అగదా అగదా అగదా. ఎలా అనిపిస్తుంది కామాక్షి మీకు? Very happy all the effort we have put. Actually happiness excited కన్నా ఆ ప్రమోషన్స్ కి అంత ఎగ్జాస్షన్ నుంచి బయటపడ్డాం అమ్మయ్య అనుకో. ఆ రిలీఫ్ ఎక్కువ నాకు తెలిసిన పర్సన్ ఇంత మంచి స్థాయిలో ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా కామాక్షి దుమ్ము దులిపేయాలి. ఈ మధ్య రీసెంట్ గా కూడా మేము విన్నాము, జూనియర్ అనుష్క అనే పేరు కూడా వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది కామాక్షి మూవీ సక్సెస్ ని చూసి మీకు? Well, it's a huge responsibility and I'm very much relieved with the response. ఎందుకంటే ప్రీ-రిలీజ్ ఈవెంట్ రోజున శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, the person who produced అరుంధతి, he said మళ్ళీ అనుష్క తర్వాత మళ్ళీ అలా అనిపించిన అమ్మాయి తిను అని. నేను when we made Arundhati, Anushka was fresh. When I saw her, I had that feel. Again, after a lot of time, Kamakshi గారిని చూసినప్పుడు, she is someone who can carry a character. అమ్మా ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నా నెత్తి మీద పెట్టారు. ఇప్పుడు ఏదైనా తేడా కూడా people will just troll me everywhere ani, but I'm happy with the kind of response we are receiving so far. But I have to say I'm very happy to sit here today because I still remember Varsha is the one 2023 lo when we were rehearsing for the dance sequence Santosh Awards appudu she said inka chaala pedda position ki veltavra, I know you're very hard working and you were very sweet to me appudu kuda. appude నేను తెలుస్తా ఉన్నాను and you were already established, you know, anchor and a public personality. సో టుడే ఐమ్ వెరీ హ్యాపీ. ఈ షోకి రమ్మన్న వెంటనే ఐ వాజ్ లైక్ ఓకే ఐ విల్ బి మీటింగ్ వర్ష అనేది ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు కూడా నేను అట్లనే చెప్పాను, అసలు దుమ్ము దులిపేస్తావు నెక్స్ట్. అసలు నిన్ను ఒక రోజు నేను చెప్తాను రే సూపర్ రా అని. ఆ రోజు సూపర్ రా నువ్వు. అసలు మా కామాక్షి ఎక్కడ పుట్టింది? నేను పుట్టింది వెస్ట్ గోదావరి, ఏలూరు. బట్ ఇనిషియల్ ఇయర్స్ అంతా చెన్నైలో ఉన్నా. చెన్నైలో దెన్ వి మూవ్ టు హైదరాబాద్. బేసిక్ గా హోమ్ టౌన్ అంటే ఎప్పుడు నాకు ఏలూరే. మా కామాక్షి ఏలూరు పారి. ఏలూరులో ఏంటి ఫేమస్? దెర్ ఇస్ దిస్ కొరమేను చేపల పులుసు. కొరమేను ఇస్ వెరీ ఫేమస్ ఏలూరులో. చెన్నై ఏలూరు పక్కన పెట్టేస్తే మీరు అన్నం తింటారా, చపాతీ తింటారా, లేదు కప్పలు పాములు కూడా తింటారా? ఎందుకంటే చెన్నై వరకు ఓకే, చెన్నైకి మించి మీరు ఒక ప్లేస్ వెళ్ళి చైనా వెళ్ళి మీరు మెడికల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారంట. అసలు అక్కడ తెలుగు మాట్లాడరు, ఇంగ్లీష్ మాట్లాడరు, ఎట్లా మేనేజ్ చేశారు? యాక్చువల్లీ తెలీదు. నేను ఇండియా నుంచి బయటకు వెళ్ళి వేరే దగ్గర చదువుకోవాలి అని ఒక థాట్. అండ్ నాకు తెలిసిన మా ఫార్ రిలేటివ్స్ లో సమ్వన్ ఆల్రెడీ డాలియన్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీలో మా చుట్టాలు విజయవాడలో ఉన్నారు. సో తను అక్కడ చదువుకుంటే బాగుంది అని చెప్పారు. సో నేను అక్కడ చదువుతాను అని చెప్పేసి somehow some things discussions and debates తర్వాత finally I went there. వెళ్ళాక చూస్తే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడరంట. I was like అవునా. I was so naive ఆ ఏజ్ లో. ఇంగ్లీష్ ఇస్ నాట్ అ లాంగ్వేజ్, చైనీస్ పీపుల్ స్పీక్ అనేది కూడా నాకు తెలియదు. I was so naive. అసలు మీరు ఎట్లా మేనేజ్ చేశారు అక్కడ? ఫస్ట్ అంతా నో దిస్ అదే మేనేజ్మెంట్. వాళ్ళకి అర్థమయ్యేదా? అంటే నా యాక్షన్స్ బిగ్ అంటే బిగ్, స్మాల్
ఒక సెమిస్టర్ అంతా అలానే అయింది. బట్ మాకు కరిక్యులంలో లెర్నింగ్ మ్యాండ్రిన్ ఇస్ కంపల్సరీ. సో మనం అది పాస్ అవ్వకపోతే మనకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వరు. దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ద లాంగ్వేజ్. ఫ్యూచర్ మొత్తం వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టే ఉంటుంది. మరి ఎట్లా అంతా ఓకేనా? అండ్ వాళ్ళు టీచ్ కూడా చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్ నుంచే మ్యాండ్రిన్ క్లాసెస్ ఉంటాయి. టోన్స్ దగ్గర నుంచి చిన్న చిన్న, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తే ఫస్ట్ ఎలా మనం పిల్లలకి లాంగ్వేజెస్ అక్షరాలతో స్టార్ట్ చేస్తాం అలానే ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ 5th year ఆల్మోస్ట్ మెడికల్ టర్మినాలజీ మాట్లాడగలుగుతాము, పేషెంట్ హిస్టరీ తీసుకోగలుగుతాం ఆ లాంగ్వేజ్ లో. బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, వేర్ యూ గో ఫర్ షాపింగ్ అండ్ కమ్యూనికేట్ అండ్ బార్గెన్ థింగ్స్ ఇవంతా. సో మ్యాండ్రిన్ బాగా మాట్లాడతా, ఇప్పుడు బాగా మాట్లాడతాను. ఇప్పుడు మొత్తానికి అయితే మేనేజ్ నుంచి ఆపోజిట్ పర్సన్ కి క్లియర్ గా అర్థం అవుతుంది. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ దేర్. సో ఆ ఫ్రెండ్స్ వల్ల ఇప్పుడు మనకి వేరే స్టేట్స్ కి వెళ్తే ఫ్రెండ్స్ వల్ల భాష ఎలా వస్తుంది, అలా ఫ్రెండ్స్ వల్ల వచ్చింది. మీరు ఆ చైనాలో అసలు నన్ను ఎట్లా ఉన్నావు ఏంటి అని ఏదైనా మాట్లాడాలి. వెన్ యూ గ్రీట్ సంబడి మనం హాయ్ అండి హౌ ఆర్ యూ అంటాం కదా, అలాగా యూ హ్యావ్ టు సే నీ హావ్. నీ హావ్, నీ హావ్, నీ హావ్, హావ్ హావ్ స్లో. హౌ ఆర్ యూ అన్నాకే నీ హావమా, నువ్వు హమా, నీ హావమా, నీ హెమ్మ, నీ హెమ్మ. ఐ లవ్ యూ చెప్పాలి అంటే ఒక అబ్బాయికి చైనాలో ఎట్లా చెప్తారు? యాక్చువల్లీ మన వన్ ఆఫ్ ద తెలుగు సాంగ్ లో చైనీస్ లిరిక్ ఉంటుంది ఐ లవ్ యూ అని. అవునా? చాలా హిట్ సాంగ్. ఒక్కసారి మాకు చాలా పెద్ద డైరెక్టర్, వెరీ ఫేమస్ యాక్ట్రెస్. ఏంటది మాకే తెలీదు, అది అక్కడ ఉంది అని ఏంటి చెప్పరా? I'll sing it, then you can tell me which movie it is. ఈజీ గెస్ చేస్తారు, ట్యూన్ తోనే గెస్ చేస్తారు. ఓ ఐనే ఓ ఐనే ఓ ఐనే ఓ ఐనే లా రా 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 తానా అది జీన్స్ మూవీలో. ఎందుకంటే శంకర్ గారు హీ కంపేర్స్ హర్ విత్ 8th వండర్ కదా. సో ఆ వన్ ఆఫ్ ది వండర్ లో చైనా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అక్కడ మీకు వెనకాల లిరిక్స్ వస్తాయి సాంగ్ స్టార్ట్ అయినప్పుడు. ఓ ఐని ఓ అబ్బా మీరు ఎంత బాగా పాడుతున్నారు కామాక్షి, నాకు ఇప్పుడే వెంటనే ఒక మంచి సాంగ్ వినాలనిపిస్తుంది. ఇంత మంచిగా పాడుతుంది. దేవుడా నాకెందుకు స్వామి గొంతు ఇచ్చు, ఇలాంటి గొంతులు విన్నప్పుడు ఎంత బాధేస్తుందో తెలుసా. Your voice is your unique point. Thank you. So ఒక్క సాంగ్ మా కోసం. First you have to repeat ఓ ఐని after me. మీరు పాడినప్పుడు మా వాళ్ళు రోజెస్ ఇట్లాంటివన్నీ వేసారు, నేను పాడితే రాళ్ళు వేస్తారు. So I love you is ఓ ఐ ని. మీ ఫ్యాన్స్ కి చెప్పండి కెమెరాని చూసి. ఓ ఐని మన్. ఐ లవ్ యూ. I love you all. సో మా కోసం కామాక్షి నుంచి ఒక మంచి పాట వినాలి అనుకుంటున్నా. అయ్యో తక్కువ అడిగితే రాదు నాకు. కొంచెం ఆగి మనం బయటికి వెళ్ళి వచ్చేగా పాడదాం. మీకు అంత టైం ఉందా? లేదు. పాడండి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? వెంకటేష్ గారు. సో ఆయనది ఏదో ఒక సాంగ్ పాడండి. అలా ఇరికించారా? ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. లా 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 తరరరరరరరరా. జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే మైమరపు. వావ్. మీరు వెంకటేష్ గారు ఫ్యాన్ కదా, వెంకటేష్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు మీ ఫ్యాన్ అయిపోతారు ఈ సాంగ్ వినగా. నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇట్లా కాల్ చేసి కామాక్షి అసలు నేను విన్నాను చాలా బాగుంది, ఒక మూవీలో సాంగ్ పాడాలి అంటే మీరు ఓకేనా? వాళ్ళు ఓకే, నాకేముంది నేను పాడ. ఐఎమ్ మోర్ దెన్ ఓకే. ఐ యాక్చువల్లీ లైక్ సింగర్స్ హీ సెలెక్ట్. ఇప్పుడు ఆండ్రియా గారితో చాలా సాంగ్స్ పాడించారు. ఐ థింక్ దివాలి దీపాన్ని ఐ లవ్ దట్ సాంగ్ అ లాట్. సర్ ఐ ఆడిషన్ దిస్. సో ఆ సాంగ్ కూడా మా కోసం.
దివాలి దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే తారారా రూపాన్ని అందించే నీవనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం ఎడిటర్ తీసేయండి. వద్దు తీయకండి. సరే మీ సాంగ్ బాగుంది అంటే నా సాంగ్ ప్లే చేయాలి, ఇది ఉంచండి. సో చాలా చాలా బాగా పాడారు కామాక్షి. అసలు ఈ భాషలు ఇవన్నీ గురించి పక్కన పెట్టేస్తే నాకు ఇంకొక డౌట్ ఉంది. బేసిక్ గా చైనాలో ఇట్లా కప్పలు పాములు ఇట్లా తింటారు కదా, వాళ్ళకి ఏం కాదా? ఏం అవ్వదు. అంటే మనం కూడా తినొచ్చా ఇక్కడ? ఇప్పుడు మీరు చికెన్ తింటారా? తింటాను. మటన్ తింటారా? తింటాను. మనకు అవి ఎందుకు ఏం అనిపించట్లేదు, మనకు అలవాటు కదా. అలవాటు, అది వాళ్ళకి అలవాటు. 200 years వాళ్ళు ఫెమైన్ లో ఉన్నారు, కరువులో ఉంది చైనా. సో వాళ్ళకి నియర్ బై ఉండేవి ఆ యానిమల్సే ఉండేవి. ఇప్పుడు మనకి ఎలాగ చికెన్, గోట్స్ ఎలాగో అలాగా. సో అది కల్చరల్ గా వాళ్ళ జియోగ్రఫికల్ కండిషన్స్ వల్ల వచ్చింది. మనకి ఆ కల్చర్ కొంచెం దూరం కాబట్టి మనకు వియర్డ్ గా అనిపిస్తుంది. అట్లా మనం ఏదైనా అవి తింటే మనకి ఏమీ కాదు. వాళ్ళకి ఏం కాలేదంటే మనకి మీరు కప్పలు పాములు తిన్నారు అక్కడ ఉన్నప్పుడు? ట్రై చేశారా? నో, యాక్చువల్లీ ఐ వాజ్ అ పెస్కిటేరియన్ నేను చైనాలో ఉన్నప్పుడు. మోస్ట్లీ సీ ఫుడ్ తినేదాన్ని. ఆయిస్టర్స్, స్క్విడ్స్ అవి ట్రై చేసా. సీ ఫుడ్స్ లో డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేసా, వేల్స్ అండ్ ఆల్ దో స్టఫ్. ఈ కప్పలు పాములు నేను ట్రై చేయలేదు. అంటే దర్ ఇస్ నథింగ్ వియర్డ్ అబౌట్ ఇట్. నాకు ఎప్పుడు కుదరలేదు అంతే. కుదిరితే ఓకే, ఐ వుడ్ హావ్ ట్రైడ్ ఏమో, బికాస్ ఇట్ ఈస్ ద వే ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దేర్ కల్చర్, దేర్ క్విజిన్. మన ఫుడ్ కూడా మన కల్చర్ లో ఒక పార్టే కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి మన ఫుడ్ ఓవర్ స్వీట్ అనిపిస్తుంది. నేను చాలా సార్లు కుక్ చేసి పెట్టేదాన్ని నా ఫ్రెండ్స్ కి, చైనీస్ ఫ్రెండ్స్ కి. వాళ్ళకి చాలా టూ మచ్ స్పైసీ అండ్ టూ మచ్ స్వీట్ గా అనిపించేది. మనకు అలా ఉండాలి ఇండియన్స్ కి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కి. సో ఇట్స్ అ వే ఆఫ్ వి రెస్పెక్టింగ్ దేర్ కల్చర్ అండ్ క్విజిన్ అంతే. అసలు మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటూ ఉంటారు? ఇంత అందం, ఇంత ఫిట్నెస్, అసలు ఇంత అందంగా. ఐ ఈట్ ఎవ్రీథింగ్. కాకపోతే నా డైలీ రొటీన్ ఒకటే ఉంటుంది. పొద్దున ఓట్స్, తర్వాత బాయిల్డ్ ఎగ్స్, తర్వాత బ్రౌన్ రైస్, వెజిటబుల్స్, సమ్ ప్రోటీన్, దాల్ అండ్ కర్డ్. దెన్ నైట్ కి స్వీట్ పొటాటోస్, అగైన్ బాయిల్డ్ వెజిటబుల్స్, మధ్యలో ఒక ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్. వర్కౌట్స్ చేసే ముందు బాగా తింటాను. అన్ని తింటాను. బిర్యానీస్ సండేస్ వచ్చినప్పుడు మీరు చూడాలి నన్ను. ఐ రీసెంట్లీ డిడ్ అ షో విత్ తేజ గారితో. సో హీ వాజ్ లైక్ హీ వాంట్స్ టు డూ అ స్పెషల్ episode with me because I was just eating. ఆయన షోలో ఏం చెప్పారంటే, నేను 13 years ఈ షో చేస్తున్నాను, 13 years నుంచి నన్ను బీట్ చేసింది మీరే. సండేస్ నేను బాగా వీక్లీ వన్స్ ఐ నైస్లీ ఈట్ వన్ హోల్ బంది. మంది ప్లేట్ ఉంటుంది కదా, అంటే వీక్ కి ఒక్కసారి కాబట్టి ప్రాబ్లం ఉండదు. వీక్ అంతా తింటే ఏమవుతుంది నన్ను ఇంటికి వెళ్ళి పడుకోమ్మా అంటారు. సో వీక్ అంతా కొంచెం డైట్ చేసి మెయింటైన్ చేసి వీకెండ్ లో చీటింగ్ డే అనేది పెట్టుకోవచ్చు. బేసిక్ ఇది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు MBBS చదివారు, అన్ని తెలుసు కాబట్టి. సో గర్ల్స్ బేసిక్ గా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్నా, బయట స్ట్రీట్ ఫుడ్స్ తిన్నా, ఇట్లాంటి తిన్నా పింపుల్స్ వస్తాయి, స్కిన్ పాడైపోతుంది అట్లా అంటారు కదా మక్షి. అది రియల్? అది అంటే అది స్కిన్ టైప్ బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్. సో అండ్ ఆల్సో మనం ప్రాపర్ గా వాష్ చేసుకోవాలి. కొంతమందికి ఓవర్ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు క్లాగ్స్ ఫామ్ అవుతాయి కదా, పోర్స్ క్లోజ్ అయిపోతాయి. సో మన స్కిన్ టైప్ బట్టి మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ఎలాంటి ఫుడ్ తింటున్నాము, అలాంటి వాళ్ళకి డైరీ ప్రోడక్ట్స్ తింటే ఖచ్చితంగా వస్తాయి. సో ఐ లక్కీలీ హ్యావ్ నార్మల్ స్కిన్. సో నాకు అలా ఏం రాదు. ఇఫ్ ఐ డోంట్ స్లీప్ వెల్, ఇఫ్ ఐ డోంట్ ఈట్ ప్రాపర్ ఫుడ్, అప్పుడు ఐ విల్ ఆల్సో స్టార్ట్ హ్యావింగ్ బ్రేక్అవుట్స్. అంటే ప్రాపర్ స్లీప్ లేకపోయినా కూడా మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా. సో ఇట్ విల్ బికమ్ వెరీ సెన్సిటివ్. సో మాయిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్ కి. స్లీప్ ఉంటే ఇట్ విల్ హ్యావ్ గుడ్ రెస్ట్. చిన్నపిల్లలందరూ మీ మూవీస్ చూసిన తర్వాత భయపడడం స్టార్ట్ చేస్తారు. అయ్యో
అమ్మో కామాక్షి అక్క దెయ్యం 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 దెయ్యం. థ్రిల్లర్ ఫిల్మ్స్ లో ఎక్కువ కనపడేసరికి పీపుల్ ఆర్ లైక్ అంత ఇంటెన్స్ యాక్టింగ్ చేసేసరికి భయపడుతున్నా. బేసిక్ గా రీసెంట్ టైంలో నేను వినడం జరిగింది అండ్ న్యూస్ కూడా బయటికి రావడం జరిగింది. చిన్న పిల్లలకి పానీపూరి తినడం వల్ల హార్ట్ అటాక్ రావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం పిల్లలకి అని విన్నాను. అది ఎంత వరకు రియల్ కామాక్షి? అంటే ది హైజీనిక్ కండిషన్స్ నౌ వీ హ్యావ్ ఈ పానీపూరి అండ్ పెట్టే స్టాల్స్ ఏరియాస్ ఇస్ రియలీ బ్యాడ్. ఈ పానీపూరి తినడం వల్ల హార్ట్ అటాక్ రావడం అనేది రియలా? పానీపూరి తినడం వల్ల ఇప్పుడు ఏ ఫుడ్ అయినా అదే అంటారు కదా, వెన్ ఇట్ ఇస్ నాట్ క్లీన్ ఎనీథింగ్ ఇస్ పాయిజన్. హైజీనిక్ గా లేకపోతే ఏదైనా ఇష్యూవే. బట్ దట్ కోరిలేషన్ విత్ హార్ట్ అటాక్ ఐ డోంట్ నో. నేను ఇంకా స్టడీస్ చదవలేదు. అంటే సమ్ టైమ్స్ జనరల్ గా వచ్చే ఆడియన్స్ కానీ జనాలు వెన్ వాట్ ఎవర్ కమ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ దిల్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్, దిల్ స్టార్ట్ ఫార్వర్డింగ్ ఇట్. బట్ ఐ కాంట్ డూ దట్. వెన్ ఐ లుక్ ఎట్ సంథింగ్ దెన్ ఐ హావ్ టు గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ది రీసెర్చ్, స్టడీస్ ఏం చెప్తున్నాయి, ఎక్కడెక్కడ అసలు రీసెర్చ్ కండక్ట్ చేశారు. అంటే బేసిక్ గా ఏంటంటే ఇది ఒక ఎక్కడో కూడా పానీపూరి తినడం వల్ల ఇలా జరుగుతుందని బ్యాన్ కూడా చేశారు అక్కడ. పానీపూరికి అయితే స్ట్రైట్ కోరిలేషన్ అయితే లేదు హార్ట్ అటాక్స్ కి. బట్ ద థింగ్ విచ్ ఐఎమ్ మెన్షనింగ్ మేబీ నేను ఐ డెంట్ కమ్ అక్రాస్ దట్ న్యూస్. మేబీ మీరు చెప్పారు కాబట్టి నౌ ఐఎమ్ క్యూరియస్ టు సీ ఏంటి అనేది. చిన్నపిల్లలకి ఒక ఇంజెక్షన్ కాస్ట్ 12 కోట్లు 15 కోట్లు అంటున్నారు కదా, ఎందుకు కామాక్షి అట్లాంటి రావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు? సో బేసికలీ ది ఇంజెక్షన్, ద వెయిల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇట్స్ మోర్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. మాటలో మాట్లాడితే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది వెయిల్, ది మెడికేషన్ ఇస్ వెరీ లో. That is the problem. అంత డేంజరస్ వైరస్ వస్తుందా పిల్లలకి? Of course, kids are more prone to having వాళ్ళకు పుట్టినప్పుడు there are so many congenital disorders అంటారు, పుట్టుకతో కొన్ని వచ్చేవి. దానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. When I was doing internship in pediatric department, I have seen patients who had thalassemia. People who have heart issues, congenital heart defects, చాలా లక్షలు ఖర్చు అవుతుంది దానికి. ప్రెగ్నెంట్ టైంలో వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటే లోపల ఉన్న బేబీస్ హెల్దీగా ఉంటారు? సో బేసికలీ ప్రెగ్నెంట్ టైంలో వీ హ్యావ్ ప్రీనేటల్ కేర్. మనకి మొత్తం 4 trimesters ఉంటాయి. 9 నెలల్ని మనం 4 segments గా సపరేట్ చేసుకొని, సో ఎవ్రీ 2 months కి there are certain tests and scans which they have to do, certain medications they have to take, vaccines they have to take. Mothers తీసుకోవాలి. దెన్ పుట్టిన తర్వాత the first 1 year the neonatal care, that is very very important. I think ఎక్కడో మనకి ఆ నాలెడ్జ్ రూట్ లెవెల్లోకి వెళ్ళలేదు. మిడ్ వైఫ్స్ ఉంటారు కానీ ఆ మిడ్ వైఫ్స్ కి కూడా అంత ట్రైనింగ్ ఇవ్వరు. చాలా మంది హాస్పిటల్కి రావడానికి భయపడతారు డెలివరీకి, బికాస్ ప్రతి ఒక్కళ్ళు సిజేరియన్ అంటున్నారు అనేసి. హోమ్ డెలివరీ చేసుకోవడానికి ఎక్కువ విలేజెస్ లో ఆర్ రూటెడ్ ఏరియాస్ లో దే ప్రిఫర్ దాట్. బట్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వాళ్ళకి తెలియదు. నోబడీ ఈజ్ ఎడ్యుకేటింగ్ దెమ్. సో దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి, దానివల్ల కిడ్ ఎలా ఎఫెక్ట్ అవుతారు. ఈవెన్ ఐ మై సెల్ఫ్ ఐ టెల్ యూ మై ఓన్ స్టోరీ. మా మదర్ కూడా నన్ను హోమ్ డెలివరీ అయ్యింది అండ్ ఐ వాజ్ బోర్న్ విత్ జాండిస్ అండ్ దే డిడ్ంట్ నో. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ అమ్మాయి చామంచాయగా పుట్టింది, బికాస్ ఐ వాజ్ నైస్, పొడుగు. పుట్టినప్పుడు బేసిక్గా పుట్టిన బేబీ వెయిట్ ఉంటే అమ్మాయి హెల్తీగా పుట్టేసింది నా బేబీ అనుకుంటారు. విత్ ఇన్ 3 days ఐ స్టార్టెడ్ టర్నింగ్ బ్లూ. వాళ్ళకి అర్థమైంది ఇదేమి చామంచాయగా పుట్టింది అదే కాదు, దేర్ ఇస్ సమ్ ఇష్యూ. దెన్ దే వెంట్ టు ది హాస్పిటల్ అండ్ డాక్టర్స్ గేవ్ దెమ్ లెఫ్ట్ రైట్ సెంటర్. మీరు అసలు అలా ఎలా ఇంట్లో వదిలేస్తారు, ఫస్ట్ సైన్ ది పేపర్స్ దట్ ఏదేమైనా ఈ హాస్పిటల్కి సంబంధం లేదు అనేసి. So they've signed the papers. They said fine, try your best. And I was not even blinking my eyes because I was in the 4th stage of jaundice by then.
సో ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ జాండీస్కి ఏంటంటే వీల్ హ్యావ్ లైట్ థెరపీ చేస్తారు, అదొక్కటే ఉంది, ఇంకా వేరే ఏం లేదు. ఫైనల్ గా అదే జడ్జ్మెంట్ సో ఇస్తుంది. దే స్టార్టెడ్ డూయింగ్ లైట్ థెరపీ. ఆఫ్టర్ 3 days వాళ్ళకి అది లైక్ ఇదేదో మిరాకిల్ ఇది అన్న ఒక ఫీల్లో వాళ్ళు ఉన్నారు, బికాస్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్. It is important to deliver in the hospitals because there are certain criteria బేబీని చూసుకోవడానికి, మదర్ని చూసుకోవడానికి. అండ్ చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో దే విల్ హ్యావ్ డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది విమెన్కి, అండ్ వాళ్ళకి తెలియదు హోమ్ డెలివరీ చేయడం వల్ల. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి డెలివరీ వరకు హాస్పిటల్స్ లో ఆల్ ట్రైమెస్టర్స్ మనకు ఒక లిస్ట్ ఇస్తారు గైనకాలజిస్ట్, ఈ మంత్ లో ఈ వ్యాక్సిన్స్ తీసుకోండి, ఈ స్కాన్స్ తీసుకోండి, ఈ మెడిసిన్స్ తీసుకోండి, అండ్ వీ షుడ్ కాన్స్టెంట్లీ చెక్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ ద రేంజ్. థ్యాంక్ యూ మీరు చెప్పినందుకు. మీరు మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు, కానీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఇలాంటి మాటలు చెప్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ కామాక్షి. అమ్మయ్య చాలా నేర్చుకున్నాను. No, I wish, I think somehow నాకేమన్నా ఇంకొంచెం I become more known person or more familiar. I think I wanted to start this initiative where we do a community drive telling women especially in marginalized area what is important. వాళ్ళ వరకు అంత ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. That I've seen when I was working for my NGO. I've seen that happening. నాకు వచ్చే కొంచెం familiarity, if I can use it for a better purpose, it'll be nice. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు ఈ సిక్టాక్స్ లో ఇట్లా చెప్పడం కూడా. పొలిమేరా 1 పెద్ద హిట్, పొలిమేరా 2 సూపర్ హిట్, పొలిమేరా 3 ఏంటి మరి అది బొమ్మ బ్లాక్ బస్టర్ అది. ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది. మొన్న ఐ థింక్ మీరు అందరు చూసే ఉంటారు, పూజ అయ్యింది, అర్జున్ గారు జాయిన్ అయ్యారు, వన్ ఆఫ్ ది ప్రైమరీ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మళ్ళీ భయపెట్టబోతున్నారు. మళ్ళీ వస్తాను నేను ప్రమోషన్స్ కి. పొలిమేరా అంటేనే బేసిక్ గా నేను ఒక 3 days ఇట్లా అది చూసిన తర్వాత కొంచెం భయం వేసింది. కానీ మీరు చూస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అమ్మో ఏంటి ఇట్లా ఉంది అని మీరు ఎప్పుడైనా భయపడడం జరిగిందా? లేదు, అంటే నేను డైరెక్షన్ టీమ్ లో కూడా ఉన్నాను కదా ఫిల్మ్ కి, యాక్టింగే కాకుండా. సో యా 1 కి అసిస్టెంట్ డైరెక్టర్, 2 కి అసోసియేట్ డైరెక్టర్, అండ్ మామ్ కో ప్రొడ్యూస్ ద ఫిల్మ్. 2, 3 కి ఇప్పుడు రైటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఉన్నాను. ఇప్పుడు ఐ కాంట్ బి ఆన్ ద డైరెక్షన్ టీమ్ బికాస్ ఐమ్ ప్రమోటింగ్ కదా, బిజీ. మీకు ఇష్టమా ఇది ఇట్లా డైరెక్షన్ టీమ్ లో చేయడం? మీకు ఇంట్రెస్ట్? మీ డైరెక్షన్ లో ఒక ఫిలిం నేను ఎప్పుడు చూడబోతున్నాను. చూద్దాం, అంటే ఇప్పుడే యాక్టర్ గా మై జర్నీ హాస్ బిగన్ కదా. సో దీన్ని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా నేను చాలా కథలు, చాలా క్యారెక్టర్స్ ని పోర్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఐ డెఫినెట్లీ డైరెక్ట్ అ ఫిల్మ్. సో ఆ సెట్స్ లో ఉన్నప్పుడు నేనే దగ్గరుండి అవన్నీ చేయించేదాన్ని. ఆ స్కల్ ఇక్కడ తీసుకురండి, ఇక్కడ ఈ ముగ్గేయండి, ఇక్కడ థ్రెడ్ కట్టండి. ఒకవేళ కామాక్షి డైరెక్షన్ చేస్తే ఫస్ట్ హీరో ఎవరు అనుకుంటున్నారు మీరు? హీరో కన్నా నేను హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న మూవీ చేస్తాను. మనం అందరం ఫాదర్ డాటర్ రిలేషన్ చూసాము, బ్రదర్ సిస్టర్ రిలేషన్ చూసాము, ఫాదర్ సన్ రిలేషన్ చూసాము. ఎక్కడో సిస్టర్ రిలేషన్షిప్ ని మనం ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపిస్తుంది. సిస్టర్హుడ్ ఇస్ సో మచ్. అంటే నేను ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాను, బయట చూస్తూ ఉంటాను. ఇంత పెద్ద సినిమాలో మనం ఒక చిన్న 1 minute సిస్టర్స్ ది చూసినా కనెక్ట్ అవుతాం, కానీ ఇప్పటి వరకు ఇట్లాంటి సినిమా రాలేదు. ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ అబౌట్ 2 sisters. అవునా కామాక్షి, కొంచెం నన్ను చిరు లీక్స్ లాగా కామాక్షి లీక్స్ అని అట్లాంటి కొంచెం అటు ఇటు చూడవా? నా ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం అప్పుడప్పుడు చూస్తుంటా. ఒక హీరోయిన్ గా చెయ్యాలి అంటే వాళ్ళు ఏం చూస్తారు మీరైతే? యాజ్ అ డైరెక్టర్ అండ్ రైటర్, ఐ థింక్ ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ కి నేను చూసిన డైరెక్టర్స్ అండ్ రైటర్స్, వాళ్ళు రాసుకున్నప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా వాళ్ళకి. సో ఇఫ్ సంబడీ కెన్ ఫిజికల్లీ ఫిట్, సో ఫస్ట్ ప్రయారిటీ అక్కడికి వెళ్తుంది. కొంతమంది ఫిజికల్ గా ఫిట్ అవుతారు, కానీ వచ్చి ఆన్ బోర్డ్ అయ్యి డిస్కషన్స్ అయ్యే కొద్దీ వీళ్ళు రాసుకున్న క్యారెక్టర్ కి వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ కి ఎక్కడో సింక్ ఉంటుంది. ఆ ఇమోషనల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా ఒక క్యారెక్టర్ది, అది అర్థం చేసుకునే వాళ్ళంటే డైరెక్టర్స్ కి రైటర్స్ కి చాలా ఈజీ ఉంటుంది వాళ్ళకి వర్క్ చేయడం. ఈజీగా. సో ఈ 2 క్వాలిటీస్ కంబైన్ అయితే ఇంకా హ్యాపీ.
ఒక మంచి హీరోయిన్ అవ్వాలంటే మంచి కలర్ ఉండాలా, మంచి హైట్ ఉండాలా, లేదు మంచి పర్ఫామ్ చేసే అమ్మాయి అయి ఉండాలా? అసలు ఈ 3 కేటగిరీస్ తీసుకుంటే ఏది బెస్ట్ అని మీరు అంటారు? నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే ఎవ్రీబడి ఈస్ బ్యూటిఫుల్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కలర్ యు ఆర్, వాట్ హైట్ యు ఆర్, వాట్ ఫీచర్స్ యూ హ్యావ్. వి ఆల్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ ఇన్ అవర్ ఓన్ వే. సో ఆ యూనిక్నెస్ ని మనం ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో, మనం ఎప్పుడు ఇది నేను అని ఓన్ చేసుకుంటామో, ఆటోమేటిక్ గా దట్ కాన్ఫిడెన్స్ విల్ బి ఫెల్ట్ ఎవ్రీవేర్. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సంథింగ్ అబౌట్ దిస్ పర్సన్ అనేది. ఐ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ గివ్స్ యూ దట్ ఎక్స్ట్రా యూనో బ్యూటిఫుల్ అన్న. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే మామూలుగా అనిపిస్తుంది, బట్ దే హ్యావ్ అ సర్టన్ ఆరా దట్ కమ్స్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం లవ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు మనలో ఉన్న క్వర్కీనెస్, ఓకే నేను డిఫరెంటే, అందరిలా కాదు, ఓకే దిస్ ఇస్ హూ ఐ యామ్. సో మిమ్మల్ని ఎవరైనా కమెంట్ చేసిన సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చాయా? వస్తానే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నా కలర్ పైన, నా వెయిట్ పైన, నా హైట్ పైన నా ఫ్రెండ్స్ అందరు ఇలా ఉండేవాళ్ళు, నేను ఒక్కదాన్నే కొంగలా ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్ అందరు టైనీగా ఉండేవాళ్ళు, నేను హెవీ బెల్ట్ ఉండేదాన్ని, చాలా హెఫ్టీగా ఉండేదాన్ని స్కూల్లో. అండ్ ఐ యూస్ టు బీ వెరీ మచ్ ఇన్ టు స్పోర్ట్స్. సో సన్ ట్యాన్ అయినా ఏదైనా ఏం పట్టించుకునేదాన్ని కాదు. ఫైట్ చేస్తూ చేస్తూ ఐ బికేమ్ కంఫర్టబుల్ విత్ దట్. అంటే ఇట్ డజంట్ బాదర్ మీ ఎనీమోర్. సో మా మమ్మీ ఎప్పుడు నూనె రాసేదన్నమాట నాకు, ఆయిల్ పెట్టి మంచి ట్యాన్ గా హెవీగా ఒక కుస్తీ ఫైటర్ లా ఉండేది. ప్రాపర్లీ మన వాళ్ళందరికీ ఆ క్వాలిటీస్ ఈక్వల్ టు అబ్బాయి. మనం పెట్టుకున్నాం కదా ఒక స్టాండర్డ్, అమ్మాయి అంటే ఇలా సున్నితంగా ముట్టుకుంటే కందిపోయేలాగా ఉండాలి. It's high time we break those beauty standards. South Indians especially, people die for our skin tone. You'll not believe, in China ellappudu people die to have the skin tone I have. They like that wheatish and chaala mandi like dusky skin tone. But antenduku Hollywood lo తీసుకోండి, international platforms lo all the Indian representative actors including Priyanka Chopra, they have very wheatish and dusky skin tone. అంటే మన దగ్గర ఏదైతే లేదో దాని మీద మనకు మోజు పెరుగుతుందేమో. సో బికాస్ అక్కడ అందరూ ఫేర్ గా అలా ఉంటారు కాబట్టి, సో దే వాంట్ దిస్, మనకి అది కావాలి. మన దగ్గర ఏదుందో ఎప్పటికీ మనకు. కామాక్షి సింగిల్ ఆర్ కమిటెడ్? సింగిల్. కామాక్షి సింగిల్. కామాక్షి సింగిల్ గా ఉండాలి అనుకుంటుందా? బ్లషింగ్ సింగిల్ అన్నందుక? లేదు, సింగిల్ అన్నందుకే. రెడీ టు కమిటెడా? ప్రాబబ్లీ ఐమ్ నాట్ రెడీ. మనకు ఒక సైకిల్ ఉంటుంది, ఎస్పెషల్లీ తెలుగు ఫ్యామిలీస్ లో. పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ ఏజ్ వరకు చదువుకోండి, ఈ తర్వాత పెళ్లి చేసుకోండి, తర్వాత పిల్లల్ని కనండి, వాళ్ళని స్కూల్లో వేయండి, తర్వాత లోన్లు తీసుకోండి. సో నేనేం చెప్తాను అంటే, వెనెవర్ యు ఆర్ ఇమోషనలీ రెడీ, చెరిష్ యువర్ రిలేషన్షిప్. మన లైఫ్లో ఒకటి వచ్చింది అంటే దాన్ని ఆనందించి, ఆనందాన్ని షేర్ చేసుకునే స్పేస్లో ఇమోషనల్గా ఉన్నప్పుడు రిలేషన్లోకి వెళ్ళండి, పిల్లల్ని కనండి. లేదంటే ద కిడ్స్ విల్ సఫర్ బికాస్ దే విల్ ల్యాక్ దట్ ఇమోషనల్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. వాళ్ళకి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనకు అవి దీనికి ఎందుకు ఫీల్ అవుతారని మన యూనో అడల్ట్ బ్రెయిన్ కి అనిపించవచ్చు. బట్ కిడ్స్ కెనాట్ టేక్ దట్ నెగ్లెక్ట్ ఆర్ నెగ్లిజెన్స్. చిన్న చాలా పెద్ద వాళ్ళకి. యు ఆర్ నాట్ ఇమోషనలీ రెడీ టు బికమ్ అ పార్ట్నర్ ఆర్ అ పేరెంట్, డోంట్ డూ ఇట్. మెంటల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాము అంటే దాని గురించి మనకి సంథింగ్ ఎక్కడో మన చుట్టుపక్కల. చిన్నప్పటి నుంచి నేను చుట్టుపక్కల చూస్తానే ఉన్నాను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇమోషనల్ అబౌట్ కిడ్స్. కిడ్స్ చైల్డ్హుడ్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మన లైఫ్లో, ఇంకెవరి లైఫ్లో అయినా. సో వెన్ యువర్ చైల్డ్హుడ్ ఇస్ నాట్ రైట్, ఇట్ విల్ హాంట్ యూ ఫర్ లైఫ్. సో నేను అలా చాలా మందిని చూసాను. వెన్ యూ డోంట్ హ్యావ్ ఇమోషనల్ మెచ్యూరిటీ టు హోల్డ్ రిలేషన్షిప్, అసలు అటువైపు వెళ్ళొద్దు. నన్ను
నన్ను అడిగారు కాబట్టి యూఆర్ సీయింగ్ ఐమ్ గెటింగ్ బిజీ, ఐమ్ గ్రోయింగ్ వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్. వెన్ మై ఎంటైర్ ఫోకస్ అండ్ ఎనర్జీ ఈజ్ ఆన్ సంథింగ్, నా లైఫ్లోకి ఇంకొకరిని తెచ్చి ఏదో ఉండాలి కాబట్టి ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే లైఫ్ మొత్తం తనకై ఉండాలి. మీ లైఫ్ లో దేవుణ్ణి ఎక్కువగా కోరుకున్న కోరిక ఏంటి? యాక్చువల్లీ నేను దేవుడిని ఏం కోరుకోను. దేవుడు అన్న కాన్సెప్ట్ నాకు బేసిక్గా అర్థం అవ్వదు. బికాజ్ దేవుడు అనే వర్డ్ అందరు వాడతారు, కానీ మీరు గమనిస్తే ప్రతి ఒక్కరికి దేవుడికి ఉన్న డెఫినేషన్ చాలా వేరు. దేవుడు అంటే ఏంటి మీకు? నమ్మకం వస్తుంది నాకు, అండ్ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనతో చెప్తే నాకు అవుతుంది అని ఒక నమ్మకం ఉంటుంది. ఇట్ గివ్స్ యూ అ హోప్ కదా. అవును. ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో సంథింగ్ టు హ్యాంగ్ ఆన్ టు. సో ఫర్ మీ ఇన్ దట్ కేస్ ఐ బిలీవ్ మోర్ ఇన్ పీపుల్. నాకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నారులే, దిస్ పీపుల్ ఆర్ దేర్ నో ఫర్ మీ అని ఫింగర్స్ మీద లెక్క పెట్టుకోవడానికి ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. సో నాకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నా ఫస్ట్ థాట్ దేవుడి దగ్గరికి వెళ్ళదు. సో ఐ ఓన్లీ గో టు దెమ్. అండ్ నేను ఎక్కువ టెంపుల్స్కి విజిట్ అవ్వను. ఫర్ సమ్ రీజన్ చిన్నప్పటి నుంచి చాలా రేషనల్ థింకింగ్లో ఉన్నాను నేను. మా మమ్మీ వాళ్ళతో వాళ్ళు వెళ్తే నన్ను కూడా తీసుకెళ్తారు, కానీ నేను పర్టికులర్గా వెళ్ళను. వెళ్ళినప్పుడు కూడా ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఐ కాన్స్టెంట్లీ సే, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ యూ, డూ గుడ్ టు దెమ్. కామాక్షి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మీ మమ్మీ మిమ్మల్ని తిడుతూ ఉంటారా ఇంట్లో, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అని? అట్లా ఏం లేదు. ఇన్ అవర్ ఫ్యామిలీ వి ఆల్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ ఈచ్ అదర్ ఒపీనియన్స్. అది చాలా మ్యాటర్ చేస్తుంది. మన చేతుకున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు కదా. అవును. సో ఇంట్లో ఉన్న అందరి థాట్ ప్రాసెసెస్ ఒకటేలా ఉండాలని లేదు. ద బెస్ట్ థింగ్ అబౌట్ బిలీవింగ్ ఇన్ హ్యూమానిటీ ఇస్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ చాయిసెస్. ప్రతి మనిషిని నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి నా నిజం ఒకటి, నీ నిజం ఒకటి. నాది నువ్వు కించపరచకూడదు, నేను నీ బిలీఫ్ సిస్టమ్ కానీ నీ నిజాన్ని కానీ నేను కించపరచకూడదు. సో దే గో టు టెంపుల్స్, దే డూ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎగతాలు చేయను. దట్ ఈస్ నాట్ గుడ్. నేనైతే ఒకటే చెప్తా, ప్రసాదం బాగుండండి, వచ్చి తింటా. చాలా మంది అమ్మాయిలు తన లైఫ్ లో చాలా టైం వేస్ట్ ఎలాంటి థింగ్స్ కోసం చేస్తూ ఉంటారు? అందరు ఒపీనియన్స్ ని నెత్తికెక్కించుకొని వాళ్ళేమైనా అనుకుంటారా వీళ్ళేమనుకుంటారా అన్న దానికి ఎక్కువ వేస్ట్ చేయడం నేను చూశాను. మనకి ఎక్కడో తెలియకుండా డీప్ రూటెడ్గా అమ్మాయి అనేది ఒక ఇండివిజువల్ కన్నా ఒక ప్రాపర్టీ కాన్సెప్ట్ ఉంది మనకి, తరతరాలుగా వస్తున్నది. తనను ఒక ఇండివిజువల్గా ఎప్పుడు చూడం. ఇంటి ప్రతిష్ట, ఇంటి గౌరవంతో కంపేర్ చేస్తాం. రెస్పాన్సిబిలిటీని నిలబెట్టుకోవడానికి వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళే కన్విన్స్ చేసుకుంటారు, నాకు ఇష్టం, నాకు ఇదే 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 అని. బట్ వెన్ యూ ఆస్క్ దెమ్ టు షెడ్ థింగ్స్ విచ్ వీ క్రియేటెడ్, నీ జెండర్ తీసేసాయి, కాస్ట్, నీ క్రీడ్, నీ కలర్ అన్నీ తీసేసాయి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాట్ ఈస్ యువర్ హార్ట్ టెల్లింగ్ యూ? సో అది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు, బికాస్ వీఆర్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు ప్రూవ్. సో దానికి ఎక్కువ అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ వేస్ట్ చేసుకుంటారు. అప్బ్రింగింగ్ ఇండియన్ విమెన్ హ్యావ్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెన్. ప్రెసెంట్ మన హైదరాబాద్ లో కావచ్చు, కొన్ని ప్లేసెస్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది, రెంటెడ్ బాయ్ ఫ్రెండ్. 1 hour కి 800, 900. అంటే వాళ్ళు కాఫీ అవ్వచ్చు, పార్క్ కి తీసుకెళ్ళడం అవ్వచ్చు, జస్ట్ చిప్స్ తినడానికి అవ్వచ్చు, ఇట్లాంటి ట్రెండ్ నడుస్తుంది. ఇది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇట్ మేక్స్ మీ ఫీల్ క్యూరియస్. ఫ్రాంక్ గా చెప్పాలంటే, రాదర్ బీయింగ్ జడ్జ్మెంటల్. కరువు ఆసిపోయారంటారు కదా, హ్యూమన్ టచ్ కి ఆర్ హ్యూమన్ ఇద్దరు కూర్చొని మాట్లాడడమే కదా వాళ్ళకు కూడా కావాల్సిందే. దే వాంట్ టు హ్యావ్ సమ్ పర్సనల్ టైం. మన అందరికి డీప్ డౌన్ కావాల్సింది అదే. వాళ్ళ ప్రెజెన్స్ లో మనం ఉండాలి, మనం మనలా ఉండడం. అంటారు కదా, ఫోన్లో మనకు 100 followers ఉన్నారు కానీ నిజ జీవితంలో ఎవరు లేరు. వీఆర్ కాన్స్టెంట్లీ అబౌట్ ఫాలోవర్స్, టాకింగ్, కామెంట్స్ చేస్తున్నాం, అంతా చేస్తున్నాం, కానీ రియల్ లైఫ్లో మనం ఒకరితో జెన్యున్గా కాన్వర్సేషన్ చేసేది చాలా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దాట్. సో ఐ థింక్ వీ ఆల్ షుడ్, అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ యూఆర్ యాక్చువల్లీ క్రేవింగ్.
ఇప్పుడున్న ఈ జనరేషన్ లో జెన్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఫ్యూచర్ లో ఏమవుతుందో, వీళ్ళని జడ్జ్మెంట్ చేస్తారేమో, వీళ్ళు నన్ను బ్యాక్ బిచింగ్ చేస్తారేమో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వన్ థింగ్ ఐ రియలీ బిలీవ్ ఇన్ లైఫ్ వర్ష, మనల్ని ఇష్టపడే వాళ్ళు అండ్ మనల్ని నమ్మే వాళ్ళు, మనం ఏం చేసినా సరే దే విల్ ఆల్వేస్ స్టాండ్ బై అస్. వాళ్ళకి తెలుసు మనం తప్పు చేసామని, లైక్ ఫైన్, తప్పు చేసింది, బట్ ఎండ్ ఆఫ్ ది డే షీ ఈస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మంచైనా చెడైనా నేను ఐ విల్ స్టాండ్ విత్ దట్ పర్సన్, హీ ఆర్ షీ. మనల్ని నమ్మని వాళ్ళు ఆర్ మనమంటే గిట్టని వాళ్ళు మనం ఎప్పుడు దొరుకుతామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. We all started making relationship as a game. ఒకప్పుడు రాజ్యాల కోసం పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, వీళ్ళనిచ్చి పెళ్లి చేస్తే ఈ రాజ్యం మనకు వస్తుంది, సో వీల్ హ్యావ్ దిస్ సోల్జర్స్ మనతో ఫర్ ది టు ఫైట్ అవర్ అపోనెంట్స్. సో సమ్హౌ ఐ థింక్ లవ్ అన్న కాన్సెప్ట్ అండ్ దిస్ ఓల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ లవ్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ బ్యాటిల్ ఫీల్డ్. సో అందుకు చాలా చర్చలు, చాలా డిస్కషన్స్ అవుతున్నాయి దీని చుట్టూ. ముందే బాగుంది, ఇప్పుడు బాగాలేదని అనుకుంటాం కానీ ముందు పీపుల్ వర్ వెరీ క్లియర్, దిస్ ఇస్ అ బిజినెస్. ఇప్పుడు ఎమోషన్స్ అనే వాటికి ప్రాధాన్యత వస్తుంది, అందుకు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. మనల్ని జడ్జ్మెంట్ చేసే పీపుల్స్ మన లైఫ్ లో ఉండొచ్చా, ఉండకూడదు అంటారా మీరు? ఎంత ఉండకూడదు అనుకున్నా ఉంటారు, మన చుట్టూ ఉంటారు ఆర్ మన వెనకాల ఉంటారు. ఓన్లీ వే టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, అంతే. ఇప్పుడు నేను 100% మంచిదాన్ని అనేది ఇట్స్ అవర్ ఈగో స్పీకింగ్. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. అది కొంతమందికి చాలా చేదుగా ఉంటుంది యాక్సెప్ట్ చేయడానికి. మనం ఏమీ పైనుంచి ఊడిపడలేదు. వీఆర్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ మిస్టేక్ ఆర్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. సో దట్ యాక్సెప్టెన్స్ షుడ్ కమ్. జనాల మధ్యలో అది వస్తే ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇవ్వాలన్న ఒక ఇది వస్తుంది మైండ్ సెట్. అసలు మీరు చెప్తూ ఉంటే నాకు ఇట్లా స్మూత్ గా ప్రేమించమని అడుక్కోవడం బెటర్ అంటారా, వదిలేయడం బెటర్ అంటారా? ప్రేమని అడుక్కునే పొజిషన్లో అసలు ఎవరు ఉండకూడదు. ఇట్ ఫీల్స్ వెరీ సాడ్ ఫర్ మీ. అంటే నువ్వు బెగ్ చేయాల్సి వస్తుందంటే ప్రేమ కోసం, ఇట్స్ అ వెరీ రాంగ్ పర్సన్. బేసిక్గా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి కదా, కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి లైఫ్లో. లెట్స్ సే ఐ హ్యావ్ అ పార్ట్నర్ అండ్ మై పార్ట్నర్ హ్యావ్ సమ్ కోర్ బిలీఫ్స్ ఆర్ కోర్ ఐడియాలజీస్. వాళ్ళ లైఫ్ని దాన్ని బట్టి లివ్ చేస్తారు. అవి అవ్వనప్పుడు గొడవలు వస్తాయి. ప్రేమించే వాళ్ళు ఛాన్సులు ఇస్తారు. నువ్వు ఛాన్సులు ఇచ్చాక కూడా నువ్వు గెయిన్ హిస్ ఆర్ హర్ ట్రస్ట్. ఇట్స్ బెటర్ యూ గెట్ సపరేటెడ్ అండ్ డోంట్ హర్ట్ ఈచ్ అదర్ నో ఎమోషనల్లీ. నో చెప్పడం ఓకే, కానీ నో తీసుకునే పర్సన్ కి అది చాలా హర్టింగ్ గా ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే ఎట్లా? ఐ విల్ టెల్ యూ, నేను నా లైఫ్ నో తీసుకున్నాను. మీరు తీసుకున్నారు? నేను తీసుకున్నాను. ఎందుకు నేను తీసుకోకూడదా? అంటే బేసిక్గా కామాక్షి నో తీసుకుంది అంటే, కామాక్షి ఇప్పుడు మీకు ఒకలా తెలుసు కదా. ఒకప్పుడు మేబీ నేను ఇలా ఉండకపోవచ్చు. దే కీప్ టెల్లింగ్ నో, దేర్ ఇస్ వన్ స్టేట్మెంట్, ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్ అని. నేను ముందు అనుకునేదాన్ని, నాకే ఎందుకు ఇలా అవుతుంది. నేను చాలా ఒడిదుడుకులు చూసే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ వచ్చింది లైఫ్ పైన. More you try to suppress the pain, it will grow inside you. పెయిన్ నువ్వు సప్రెస్ చేసుకుంటే నీ లోపల, ఆర్ చాలా మందికి ఒక వియర్డ్ హ్యాబిట్ ఉంటుంది, పోతే పోయింది నాకేంటి, ఇట్స్ హర్ లాస్, ఇట్స్ హిస్ లాస్ అంటారు. ఇట్ ఈస్ ఆల్ అ వే టు మేక్ యువర్ సెల్ఫ్ ఫీల్ బెటర్, అంతే. ఓకే, సో ద మోర్ యూ feel it, cry it off or talk to your friends. Okay, నిజంగా వాళ్ళదే మిస్టేక్ అయి ఉండొచ్చు ఆర్ నీది అయి ఉండొచ్చు, which you are not realizing at this point. ఒక 2-3 years తర్వాత వెన్ యూ టర్న్ బ్యాక్ అండ్ సీ, నీకు అప్పుడు ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది, అరే అవును నాది కూడా ఉండింది, అప్పుడు నాకు తెలియలేదు. బికాజ్ యువర్ పెయిన్ వాజ్ టూ మచ్. టైం హీల్ చేయందంటూ ఏది ఉండదు. మనకి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నెగటివ్ ఎమోషన్స్ని దబాయించేసుకుంటాం. అమ్మాయి అంటే అనుకోగా ఉండాలి, వాయిస్ తగ్గి ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యాంగ్రీ, ఎక్స్ప్రెస్ ఇట్. పెయిన్ వచ్చినప్పుడు ఫీల్ అవ్వండి, ఏం అవ్వదు, యూ విల్ నాట్ డై.
ఆ ఫీలింగ్ అలా ఉంటుంది. బట్ ద మూమెంట్ యునో లీవ్ ఇట్ ఇన్ టు ది కాస్మోస్ బయటికి, యుల్ స్టార్ట్ ఫీలింగ్ వెరీ కామ్ అండ్ యుల్ బికమ్ వెరీ స్టేబుల్ అండ్ యుల్ స్టార్ట్ సీయింగ్ థింగ్స్ ఫర్ వాట్ ఇట్ ఇస్. నేను గమనించింది అయితే, నేను ఎప్పుడైతే ఆ పెయిన్ ఎక్కువ సప్రెస్ చేసుకున్నానో అది లోపల లోపల మనల్ని తినేస్తుంది. ద మోర్ యూ క్రై ఇట్ ఆఫ్. ఓకే, నిజంగానే యూఆర్ ఫీలింగ్ యూనో అన్వర్ది ఆర్ లైక్ అ లూజర్, యూఆర్ అ లూజర్ ఫర్ టుడే, ఫైన్, ఇట్స్ ఓకే. అన్ని రోజులు ఇలానే ఉండవు కదా. యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ థింగ్స్ ఇప్పుడు అలానే కాదు, ఇలా కూడా వెళ్తాయి అనేది యాక్సెప్ట్ చేస్తే ఇట్స్ మోర్ ఈజీ. నో చెప్పిన వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, కానీ నో తీసుకునే వాళ్ళు ఇలా ఉంటారు. మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారంట. I got Big Boss offer long back when I was side characters చేస్తున్న ఆ స్పేస్ లో ఉన్నప్పుడు వచ్చాయి. తర్వాత స్లోలీ మేబీ వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, తిను ఎన్నిసార్లు పిలిచినా రాదు, బికాస్ షీస్ నిలకడగా అలా వెళ్తానే ఉంది ఒక డైరెక్షన్ లోనే, రాదు అని వదిలేసారు పిలవడం. సో మరి ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది, సో మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారు? ఒక 2 seasons చూసా. మా అన్నయ్య బాగా చూస్తారు. ఇట్స్ మోర్ లైక్ అ రిలాక్సేషన్ ఫర్ నాకు తెలిసిన చాలా మంది డైరెక్టర్స్ వీళ్ళు కూడా చూస్తారు. అంటే వాళ్ళు ఎందుకు చూస్తారంటే ఎవరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, వీళ్ళని ఏమైనా మూవీలో పెట్టచ్చా, అలా ఆ ఫీలింగ్లో ఉంటారనమాట. సో ఐ థింక్ మా అన్నయ్య కూడా ఆ జోన్లోనే చూస్తూ ఉంటాడు. నేను అసలు నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ సీజన్ చూసా ఆయన కోసం. తర్వాత సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ బాబు గోగినేని గారు వెళ్ళారు. సో హీస్ లిటిల్ క్లోజ్ టు మీ. సో ఆయన అంతే, ఆ తర్వాత ఎప్పుడు చూడలేదు. మరి ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం అంటున్నారు, మరి ఎన్టీఆర్ గారితో నెక్స్ట్ మీరు చెల్లెలుగా చేయాలి లేకపోతే అక్కగా చేయాలి, మీరు ఏది చేస్తారు? అదే ఐ థింక్ ఐ మూవ్డ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ వేర్ అంటే ఒక ఫంక్షనాలిటీ, చెల్లి అక్క ఇస్ అగైన్ అ రోల్ కదా, ఫంక్షనాలిటీ, ఒక మోర్ లైక్ మదర్ అనేది ఒక రోల్, సిస్టర్ అనేది ఒక రోల్. అది దాటేసి ఐ వాంట్ టు ప్లే విమెన్ హూ హ్యావ్ సబ్స్టెన్స్. ఆకాశమే నీ హద్దురా మూవీలో మీరు సూర్య గారిని తీసేసిన అపర్ణ గారి రోల్ కి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఆర్క్ ఉంటుంది. అపర్ణ గారికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఆవిడకి ఒక కథ ఉంటుంది, ఆవిడకి ఒక ఐడియాలజీ ఉంటుంది. సూర్య గారు ఉన్నా లేకపోయినా తన ట్రాక్ వెళ్తానే ఉంటుంది. సో ఐ వాంట్ టు ప్లే ఉమెన్ హూ హ్యావ్ సబ్స్టెన్స్ ఆన్ స్క్రీన్. ఒకవేళ ఎన్టీఆర్ గారితో ఒక మంచి సాంగ్ చేయాలి మీరంటే, కామాక్షి గారు రెడీయా? అమ్మో, రెడీయా అంటే బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటా. బికాస్ ఎన్టీఆర్ గారు సచ్ అ గ్రేట్ డాన్సర్ కదా. ఈ షూట్ ఇవాళ ఉందంటే 4 రోజుల ముందే 1 month ముందే చెప్పండి మా కామాక్షికి సాంగ్ ఉందమ్మా, ఒక 1 month లో స్టార్ట్ అవుద్దని. ప్రయారిటీకి ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటి కామాక్షి? ఆప్షన్స్ అన్న జోలికి వెళ్ళకపోవడమే కదా ప్రయారిటీ అంటే. నువ్వు ఆప్షన్స్ కోసం వెతుకుతున్నావంటే అసలు ప్రయారిటీ కాదు. యూ స్టిల్ ఇన్ దట్ గేమ్ ఆఫ్ యునో సెలెక్టింగ్ హూ. సో డేటింగ్ కల్చర్ అలానే కదా ఉంటుంది. దే గో ఆన్ అ డేట్, ట్రై టు అండర్స్టాండ్ ఎంత ఇందాక నేను చెప్పినట్టు కంపాటబిలిటీ, దట్ ఈస్ లైక్ ఆప్షన్స్. బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు వన్ పర్సన్ అండ్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ ఆన్ అ డేట్ విత్ అనదర్ పర్సన్, దెన్ దట్ ఈస్ లైక్ యూఆర్ ప్రయారిటైజింగ్ దెమ్ వితౌట్ థింకింగ్. నమ్మించి మోసం చేసే వాళ్ళు లైఫ్లో బాగుపడతారని మీరు అనుకుంటున్నారా? కర్మ హ్యాస్ ఇట్స్ ఓన్ వే అండి. ఇవాళ కాకపోయినా రేపు అయినా సరే, అది నేను ఐవ్ సీన్ దట్ హ్యాపెనింగ్ టు ఎవ్రీబడి. వీ డోంట్ గెట్ వాట్ వీ డిజర్వ్, వీ గెట్ వాట్ వీ గెట్, అంతే. దానికి ఏమీ పెద్ద బిగ్గర్ మీనింగ్ ఏం ఉండదు. When you genuinely hurt somebody or cheat somebody, it will get back to you one day because we are humans. So నీలానే ఇంకొకటి ఎవరో ఉంటాడు, ఇంకొక ఆమె ఎవరో ఉంటుంది. Somehow get into your life and they'll teach you. సో చనిపోయే లోపల అందరికి అన్ని చూపించేస్తుంది. కామాక్షికి లవ్ అంటే ఏంటి? Love is a way of living for me. If there is no love, I cannot stand in that space. సో ఎవరైనా ఒక నెగటివ్ ఎనర్జీతో ఒక రూమ్లో ఉన్నారంటే నేను అసలు ఉండలేను ఆ స్పేస్లో. సో ఫర్ మీ లవ్ ఇస్ వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నేనంటే మీకేదో పెద్ద రెస్పెక్ట్ అది కాకపోయినా యూ హ్యావ్ అ వెరీ సాఫ్ట్ ఫీలింగ్ టువర్డ్స్ మీ. ఐ కెన్ ఫీల్ దట్ యూ అడ్మైర్ మీ యాజ్ అ సిస్టర్ ఆర్ యూ వాంట్ మీ టు గ్రో. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ లవ్ అగైన్. నాకు అది వే ఆఫ్ లివింగ్. ఇప్పుడు అది నాకు మా మదర్కైనా, నాకు నా సిస్టర్కైనా, నాకు నా డాగ్స్కైనా అంతే. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లివింగ్.
ఒక లైఫ్ లో ఎవరికైనా బ్రేకప్ అయిందంటే అది ఎలా తీసుకోవచ్చు? అమ్మో, చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు. అంటే బ్రేకప్ చాలా మందికి సక్సెస్ ఇస్తుంది. అలా ఏం లేదండి, ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఫేస్ ఇన్ లైఫ్. ఇందాక నేను చెప్పినట్టే మంచైనా చెడైనా సరే, గుడ్ ఫేస్ ఆర్ బ్యాడ్ ఫేస్ ఇన్ లైఫ్. బ్రేకప్ ఇస్ అ బ్యాడ్ ఫేస్ డెఫినెట్లీ, ఆర్ లూజింగ్ సంబడి ఇన్ లైఫ్ ఫిజికలీ ఆర్ ఇమోషనలీ ఇస్ అ బ్యాడ్ థింగ్. మనిషిగా పుట్టాక మనం కొన్ని అవాయిడ్ చేయలేము. చాలా మంది ఏదో నేను అసలు రిలేషన్స్లోకే వెళ్ళను, నేను కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చేసేస్తా అనుకుంటారు, కానీ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు యూ. అగాధ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు ఏడవడం చూసాను. ఎందుకు కామాక్షి? 9 years to shoulder a film, and it is only possible because of you. మై ఫ్యామిలీ ఇస్ హియర్. స్క్రీన్ మీద కనిపించిన క్యారెక్టర్స్ బట్టి తినిది తినలాగా ఈ క్యారెక్టర్సే చేస్తుంది, ఏముందిరా అని అనుకుంటారు. బట్ నేను పడిన 9 years కష్టం వాళ్ళు చూశారు. నేను ఈ రోజు ఇక్కడ నిలబడడానికి వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది. అంటే ఇట్ ఫెల్ట్ టూ ఓవర్వెల్మింగ్. ఫస్ట్ రోలో ఎంఎస్ రాజు గారు సినిమా కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు, సెకండ్ రోలో నా ఫ్యామిలీ ఉంది. నా కష్టాన్ని వాళ్ళు చాలా దగ్గర నుంచి చూశారు. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ దెమ్ సెట్ నా మూవీ యూనిట్ తో పాటు అండ్ అప్రిషియేట్, టేక్ ప్రైడ్ ఇన్ మై జర్నీ. 9 ఏళ్ళు వెయిట్ చేశాను ఆ మూమెంట్ కోసం, టు టెల్ కామాక్షి ఒక సినిమాని క్యారీ చేసింది. సో అది వాళ్ళు కూడా ఉండేసరికి ఇట్ బికెమ్ టూ ఓవర్వెల్మింగ్ అండ్ ఎమోషనల్ ఫర్ మీ. ఆ కామాక్షిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మూవీ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ అనుష్క గారికి ఏ మాత్రం తగ్గలేదు అని ఒక రోజు ఖచ్చితంగా వచ్చింది ఇంకా వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ అండ్ ఐ టేక్ ఇట్ టు బి వెరీ, అంటే మోడెస్ట్ గా మాట్లాడుతున్నానని కాదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ అనుష్క, ఇంకొక అనుష్క రాదు. ప్రాబబ్లీ వన్ కామాక్షి, ఇంకో కామాక్షి రాదు. దట్ ఈస్ వాట్ ఐ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కిసిక్ టాక్స్ కి వచ్చి ఇంత మంచి మాటలు మాకు చెప్పినందుకు. మా కామాక్షి ఫుల్ బిజీ అయిపోయి పెద్ద సినిమాలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలానే మీ ఫ్యాన్స్ కి, బిగ్ టీవీ ప్రేక్షకులకి, కిసిక్ టాక్స్ ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఫస్ట్ అగదా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి, ఇంకా థియేటర్స్ లో ఉంది. అండ్ స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుంది కిసిక్ టాక్స్ కి రావడం? ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ అండ్ సిట్ అండ్ టాక్ విత్ యూ, బికాస్ మనకి ఎప్పుడు ఇంత లాంగ్ కాన్వర్సేషన్ అవ్వలేదు. ఈ మీడియం ద్వారా అయినా ఐ కెన్ టాక్ విత్ యూ, హ్యావ్ కాన్వర్సేషన్ విత్ యూ అండ్ విత్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చైనాలో అసలు నన్ను ఎట్లా ఉన్నావు ఏంటి అని ఏదైనా మాట్లాడాలంటే నీ హావ్, నీ హావ్, నీ హావ్, దట్స్ అ టోక్. హావ్ హావ్ హౌ ఆర్ యు అనంటే నీ హావమా, నువ్వు హమ్మా, నీ హావమా, నీ హెమ్మ. కామాక్షి నుంచి ఒక మంచి పాట వినాలి అనుకుంటున్నాను. దివాలి దీపాన్ని, సాంబ్రాణి ధూపాన్ని, నీ కళ్ళలో నా కళ్ళు పెంచే తారారా. చిన్నపిల్లలందరూ మీ మూవీస్ చూసిన తర్వాత భయపడడం స్టార్ట్ చేస్తారు. అయ్యో పొలిమేర 1 పెద్ద హిట్, పొలిమేర 2 సూపర్ హిట్, పొలిమేర 3 ఏంటి మరి మళ్ళీ భయపెట్టబోతున్నారు. మళ్ళీ వస్తారు నేను ప్రమోషన్స్ కి. కామాక్షి, మీరు మెడికల్ చదువుకున్నారు కాబట్టి చిన్న పిల్లలకి పానీపూరి తినడం వల్ల హార్ట్ అటాక్ రావడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఈ పానీపూరి అండ్ పెట్టే స్టాల్స్ ఏరియాస్ ఇస్ రియలీ బ్యాడ్. ఇప్పుడు ఏ ఫుడ్ అయినా వెన్ ఇట్ ఇస్ నాట్ క్లీన్, ఎనీథింగ్ ఇస్ పాయిజన్.